అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జనవరి 10 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిమ్మకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున గతంలో ఉన్నటువంటి కష్టాల గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. కేవలము ఈ రాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా ఆర్ అనేటువంటి అక్షరంతో ఒక వ్యక్తి మీ జీవితంలో జరిగేటువంటి మార్పుల్ని, అలాగే ఇప్పటి వరకు గమనించినటువంటి దైవ సంకేతాలను మీకు గుర్తు చేయబోతున్నారు. కష్టాలు ముగిసే ముందు భగవంతుడు పంపించడానికి హెచ్చరికలుగా భావించండి. కాబట్టి ఆర్ఎన్ అనేటువంటి అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తులు మాత్రమే ఈ వీడియో తప్పకుండా ఎక్కడున్నా కూడా స్క్రిప్ట్ చేయకుండా మధ్యలో ఆపకండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చినటువంటి విషయాలు చివరి భాగంలో ఉంటాయి. రేపటి రోజున ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా అన్ని రకాల కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా చూస్తుంటే కనుక నిజంగా ఈ రాశి వారు రేపటి రోజు సూచనలకి అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతుందని తెలుస్తుంది. భగవంతుడి సందేశాన్ని పంపడం తెలుసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ రాశి వారి గత కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి రహస్యము, మీ యొక్క రాశి వారి జీవితంలో అనిపించినటువంటి బాధలు సాధారణమైనవి అయితే కావండి. మిగతా రాశులతో పోల్చుకుంటే కనుక ఈ రాశివారు మానసిక ఒత్తిడి, ఒంటరితనము, అన్యాయము, నమ్మక ద్రోహం ఎదుర్కొనేటువంటి రాశుల వారు అన్ని రాశుల కంటే కూడా ఈ రాశివారు ఎక్కువ జ్యోతిష్యంగా స్పష్టంగా చెబుతుంది. మీరెంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజంగా వ్యవహరించినా చివరకు మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకొని మిమ్మల్ని వీలెత్తి చూపి మాట్లాడేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసినటువంటి సహాయం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పినటువంటి ఒక మాటను తప్పుగా అర్థం చేసుకొని అదే మాటను పట్టుకొని మీపై ఆరోపణలు కూడా చాలా వరకు చేస్తున్నారు. ఎన్ని ఒప్పులు చేసినా ఆ తప్పును మాత్రం వేలు చూపించినటువంటి వ్యక్తులు మీ వెనక తిరుగుతూ ఉన్నారు. ఈ యొక్క రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా కూడా ఉందండి. కొన్నిసార్లు ఏంటంటే శనిదేవుడు ముందు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఓపికను చూస్తూ ఉంటాడు. మనసు ఎంత బలంగా ఉందా లేదని పరీక్షిస్తూ ఉంటాడు. అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్నీ కూడా ఉన్నప్పటికీ సంతృప్తి లేకపోవటము, ఎన్ని ప్రయత్నించా కూడా ఫలితం రాకపోవటము, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవటము ఇటువంటి జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారి జీవితంలో ఒక కీలక దశ వచ్చేసరికి భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించబోతున్నాడని చెప్పుకోవాలి. అంటే మనుషుల రూపంలో మన సందేశాన్ని పంపిస్తూ ఉండవచ్చండి. ఇప్పుడు మీ జీవితంలో ఇలాంటి ఒక వ్యక్తి ఒక అడుగు పెట్టబోతున్నారు. మీరు ఊహించని సమయంలో ఊహించిన విధంగా ఒక వ్యక్తి మీ ఇంటి యొక్క తలుపు తట్టబోతున్నారు. ఇది స్నేహితులై ఉండొచ్చు, బంధువై ఉండొచ్చు, దూర స్నేహితులై ఉండవచ్చు, పూర్తిగా ఒక కొత్త వ్యక్తి అయి ఉండవచ్చు. అయితే అతను లేదా ఆమె తీసుకొచ్చినటువంటి మాటల సమాచారం, ఆలోచన, అతని హెల్పింగ్ నేచర్ మీ జీవిత దశను మార్చేయబోతున్నారు. ఈ వ్యక్తి రాకముందు మీ మనసులో ఒక రకమైనటువంటి అలజడి రేగుతుంది. ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి, ఆలోచన, గందరగోళం పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని, ఆ వ్యక్తి యొక్క శక్తి మీ జీవితం తాగబోతుందని చెప్పుకోవాలి. అయితే మీకు రేపటి రోజు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. గతంలో ఎన్నో మోసాలు, అవమానాలు ఎదుర్కొన్నప్పుడు కూడా రేపటి రోజు మీకు పరిచయమైనటువంటి ఆ వ్యక్తి ద్వారా ఎన్నో అవమానాలు అయితే తెరవబోతున్నాయి. అయితే ఈ రాశి ఈసారి వచ్చినటువంటి ఈ వ్యక్తి మోసంతో కాదండి, మీకు దారి సూచన రాబోతున్నారు. మీకు చెప్పే విషయం సాధారణంగా మీకు అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఆ మాటలు మీ మనసులో నాటుకుపోయి ఉంటాయి. అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు అర్థమవుతూ ఉంటాయి. అంటే ఆ వ్యక్తి ఫలానా రోజు ఇలా చెప్పాడు కదా, ఏదైతే నాకేదో బాగా ఉపయోగపడేలాగా ఉందని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక అదృష్టమైనటువంటి సంకేతాలను ఆ వ్యక్తి మీకు పంపిస్తాడనే చెప్పుకోవాలి. ఈ రాశి వారి మాట అహంకారం, భావంగా, గర్వంతో నిండినటువంటి హృదయంగా ఎటు వ్యక్తులు అనిపించవచ్చు. కానీ మీరు చాలా
వెన్నతో పెట్టినటువంటి అంటే వెన్నపూసలా కరిగిపోయేటువంటి మనసు మీది. అంత మంచి మనసు మీకు ఎక్కువ కూడా ఉంది. అయితే గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి మోసపోయారు. చాలా వరకు కూడా ఈ రాశివారు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, మేము ఇన్ని కష్టాలు అనిపించినాం కదా, మాకు భగవంతుడు ఎప్పుడైనా కానీ మంచి చేస్తాడా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే ఒంటరిగా కూడా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అయితే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని చెప్పి మాత్రం మీరు నిర్ణయించుకుంటారు. ఎంత డబ్బైనా కానీ రానివ్వండి, అది మీ కష్టజీతమే రావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మీ జీవితంలో మీ దశ తిరుగుతుంది, మీ దశ మారబోతుంది, నెమ్మదిగా మారబోతుంది. ఇది ఊహ అయితే కాదండి, దైవం రాసినటువంటి మార్గం. ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ జీవితం అనేది ముగింపు గుర్తింపుగా రాబోతుంది. ఆలస్యంగా వచ్చినా శాశ్వతంగా ఉండబోతుంది. రేపటి రోజున ఉద్యోగ జీవితం మీరు ఆనందకరమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే తగినటువంటి గుర్తింపు కూడా రాబోతుంది. మంచి అర్హత ఉన్నవారికి కూడా ఎక్కువగా ఇప్పటి వరకు కూడా ఎటువంటి లాభం లేదని చెప్పి బాధపడుతున్న వారికి కూడా రేపటి రోజు ఒక అర్హత అనేది మీకు పై అధికారులు కల్పించబోతున్నారు. ఇవన్నీ మీ మనసులో ఒక తెలియనటువంటి ఉత్సాహాన్ని నింపబోతున్నాయి. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా ఉత్సాహంగాను ఆనందంగా రేపటి రోజు కుటుంబంతో గడపబోతున్నారు. ఉద్యోగ రంగంలోనే కీలకమైనటువంటి మలుపులు రేపటి రోజు మీకు గుర్తుండిపోతాయి. మిమ్మల్ని గమనించిన ఒక వ్యక్తి ఇప్పటివరకు మౌనంగా ఉంటాడండి. అయితే అతను మాట్లాడేటువంటి సమయం రేపటి రోజు అని చెప్పుకోవాలి. అలాగే అది మీపై అధికారికంగా లేకపోతే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి లేదా మీ చుట్టూ ఉన్నటువంటి ఒక వ్యక్తి అనేది మీకు రేపటి రోజు తారసపడితే వారు మాట్లాడేటువంటి మాట తీరులో మీకు అర్థమైపోతుంది. ఇక మీరు చేసే పని కూడా చాలా నాణ్యతగా ఉంటుంది. ఎవరి కోసమో కాకుండా మీకోసం మీరు నిజాయితీగా ఉన్నా అని చెప్పి అనుకుంటారు. పైకి మాత్రం ఒకలాగా లోపల ఒకలాగా ప్రవర్తించే స్వభావాలు కాదండి మీది. ఎప్పుడు కూడా గుర్తింపు కోసం అలాగే మీ మనసు ఏం చెప్తే దాన్ని చేయడం కోసం సిద్ధంగా ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి కూడా సరైనటువంటి సమయంగా రేపటి రోజు చెప్పుకోవాలి. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు, ఎక్కడ ఎవరితో గొడవలు పెట్టుకోరు, చాలా సింపుల్గా పీస్ఫుల్గా మీరు గడపబోతున్నారు. మీ ఎదుగుదల కూడా ఇక్కడ ఇంకాస్త ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పని కూడా మీకు సానుకూలంగా అనిపిస్తుంది. మరిన్ని ఎక్కువగా రేపు రోజున మంచి విజయం అయితే మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే మీ జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ మీకు అనిపిస్తుండవచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో యాదృచ్ఛికమైనటువంటి పదమే లేదండి. ఇవి రేపటి రోజున నిజంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు గత కొంతకాలంగా మనసులో ఏదో ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండొచ్చు. అంటే నేను చేసినటువంటి ప్రయత్నానికి ఎటువంటి ఫలితం కూడా రాలేదని చెప్పి, ఈ కష్టం ఎప్పుడు ముగుస్తుందా, నా ప్రశ్నకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. మీ ప్రశ్నకు సమాధానంగా రేపటి రోజు ఖచ్చితంగా భగవంతుడు అయితే మీకు రాసి పంపాడండి. అయితే రేపటి రోజు మీరు పొందిన ఆనందం అనేది ముందుగా మీరు తెలుసుకొని మీ యొక్క ప్రార్థనలు భగవంతుడు తప్పకుండా చేరుకునేలా చేయాలి. అంటే మనం ఏదో పెద్ద పెద్ద ఆర్భాటాలతో పూజలు చేయాలి కదండి. అర్థం మీ మనసును పవిత్రంగా ఉంచుకోండి. ఉదయం నిద్రలేచిన వెంటనే చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుడి మీద ధ్యానంతో కాసేపు 2 నిమిషాలు ఉన్నా చాలండి. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు ఇష్టమైన ఏ దైవానికైనా కానీ తలుచుకొని కాసేపు ప్రశాంతంగా మీ ఇంట్లో ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడ కూర్చోండి. ప్రశాంతంగా హనుమాన్ చాలీసా కానీ విష్ణు సహస్రనామం కానీ పఠించకపోయినా కనీసం వింటాకని ప్రయత్నించండి. తద్వారా మీకు మనసు అనేది పీస్ఫుల్గా ఉంటుంది. మీరు చేసినటువంటి తప్పుల గురించి ఒకసారి నెమరు వేసుకోండి. ఇక డిసైడ్ అవ్వండి, ఈరోజు నేను మంచిగా ఉంటాను, నా మార్గంలో అంతా శుభతరం చేయమని భగవంతుని కోరుకోండి. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉంటుందనేటువంటిది ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. మీకు తెలియకపోతే మీ సహోదరులు, మీ ఇంట్లో ఉన్నటువంటి సహోదరులు లేదంటే సహోదరులను అడిగి లేదంటే పెద్దల యొక్క సూచనలు తీసుకోండి. దాని గురించి తెలుసుకొని తర్వాత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ముందు రోజుల్లో మీకు దానివల్ల ఏంటంటే నష్టం అనేది కలగకుండా ఉంటుందన్నమాట. ఇక అలాగే రేపటి అనవసరమైనటువంటి వాగ్వాదాలు, పాత విషయాలను గురించి ప్రతీకారం తీసుకునేటువంటి ఆలోచనలు ఏదైనా ఉంటే వాటిని ప్రతిఘటించండి. మీ ఎదుగుదల రేపటి రోజు అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ముందుగా దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. అలాగే రేపటి రోజు చేసినటువంటి పనిని మరింత వేగవంతంగా అయ్యేలా చూసుకోండి. కొన్ని చిన్న పనులు చేసేటప్పుడు కూడా మీరు వేగంగా పూర్తి చేస్తారు. అలాగే రేపటి రోజు మీరు అమ్మవారి పేరును మనసులో జపించుకోవడం కూడా మంచిదండి. దుర్గాదేవి యొక్క నామాన్ని జపించడం వల్ల మీకు శత్రుల భయం అనేది తొలగిపోతుంది. రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే రేపు అన్ని రకాలు కూడా దుర్గామాత దేవి యొక్క సందర్శనం కూడా మీకు అదా కూడా మేలు చేస్తుంది, శత్రు భయాల నుంచి కాపాడుతుంది. మరి తెలుసుదాకండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.